కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష దైవము శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి శత జయంతి వేడుకలు జరపడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఫెస్టివల్ను రాష్ట్ర పండగగా నిర్వహించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానవాళికి భగవాన్ సత్యసాయిబాబా గారు చేసిన సేవలు అసాధారణమైనవి, అద్భుతమైనవి, అమోఘమైనవి, అనన్య సామాన్యమైనవి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి స్వామి చాలా స్కూల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మంచి యూనివర్సిటీని విత్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్స్ విత్ మారల్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు జీవితాంతం ఈ లోకం స్వామికి రుణపడి ఉంటుంది. అదేవిధంగా మానవ సేవ మాధవ సేవగా భావించి పెద్ద ఆసుపత్రి నిర్మించి లక్షల మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి లక్షల మంది ప్రాణాలు కాపాడినది ఏకైక దేవునితో సమానం భగవాన్ సత్యసాయిబాబా గారు. అంతేకాకుండా 130 కంట్రీస్లో ఆర్గనైజేషన్స్ ఉండి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా భగవాన్ సత్యసాయిబాబా గారు అందరికీ సేవ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించొద్దని చెప్పి ఈ సమాజానికి పనికొచ్చేటట్లు మొత్తం లక్షల కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే అది నిజంగా అదృష్టం. ఈ పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేత నేను 2 సార్లు ఇక్కడ పుట్టపర్తిలో ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా పనిచేశాను. స్వామిని స్ఫూర్తితో సేవాభావంతో ఈ కాన్స్టిట్యూన్సీని అన్ని విధాలుగా డెవలప్ చేయగలిగాను. నా అదృష్టం ఏమంటే తిరిగి నా కుటుంబానికే మా అమ్మాయికి ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మనస వాచ కర్మన త్రికర శుద్ధిగా ఈ పుట్టపర్తి డెవలప్మెంట్కు స్వామి స్ఫూర్తితో ఈ చిత్రావతి రివర్ డెవలప్మెంట్ను చేసినంతగా తిరిగి నభూతో నభవిష్యత్తుగా చేసి ఇది మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా, చాలా మంచి పర్యాటక కేంద్రంగా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచేటట్లు చేస్తా అని చెప్పే సందర్భంగా ప్రజలు కూడా హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరినీ కోరుకుంటున్నాం. ఇంతకంటే మనకు అవకాశం రాదు. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనండి. మీకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఏర్పాటు చేస్తున్నాం. అధికార యంత్రాంగం బాగా పనిచేస్తుంది. ట్రస్టులు రత్నాకర్ గారు తన శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారు. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ, నా జన్మ ధన్యమైన కారణం ఏమంటే 2009 నుంచి ఇంతవరకు కూడా పుట్టపర్తిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ ప్రజల యొక్క కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో భాగం పంచుకునే అవకాశాన్ని శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు ఇచ్చినందుకు సంతృప్తి పడుతున్నాను. అంతేకాకుండా స్వామిని చెప్పిన మహిమలు అంతా అయితే కూడా కాదు. నేను 2009 సంవత్సరంలో ఎమ్మెల్యే అయినప్పుడు స్వామి పాదాలు తాకినప్పుడు బంగారును మంత్రి ఇస్తామని చెప్పాడు. ఖచ్చితంగా 2014 సంవత్సరంలో 6 శాఖలకు మంత్రి కాగలిగానంటే అది భగవంతుని యొక్క చలవ, భగవంతుని యొక్క ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ నా నిజ జీవితంలో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవగౌడ కూడా ఒకసారి ప్రధానమంత్రి చెప్పారు, మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి చెప్పారు. స్వామి చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను.